టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 10.92% చెల్లింపులపై సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు మరియు ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రస్తుతం 10.92% డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిల సమస్యనైతే ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోలో డిఏ బకాయిల పూర్తి వివరాలు మరియు వాటి విడుదల గురించి తెలుసుకుందాము. ముందుగా వీడియోలోని ఉన్న పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ బకాయిలను దసరా కానుకగా విడుదల చేయాలని కోరుకుంటున్న ప్రతి ఉద్యోగి ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. గత డిఏ బకాయిల విడుదల గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 2018 నుంచి 2023 వరకు ఉన్న అన్ని డిఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో పేరుకుపోయిన బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత పెండింగ్ డిఏ బకాయిలు 2024-25 సంవత్సరానికి సంబంధించి మొత్తం 4 డిఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డిఏ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డిఏ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం 1% డిఏ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% డిఏ ఇవ్వాలి. ఈ లెక్కన ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 జనవరి డిఏ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 4% డిఏనిచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 3.64% డిఏనైతే ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 1%కి గాను 0.91% మాత్రమే ప్రకటిస్తుంది. కాబట్టి కేంద్రం 4%కి గాను మన రాష్ట్ర ప్రభుత్వం 3.64% అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే 2024 జూలై డిఏ కాలానికి సంబంధించి 2.73% డిఏనివ్వాలి. 2025 జనవరి డిఏ కాలానికి సంబంధించి 1.82% డిఏనివ్వాలి. 2025 జూలై డిఏకి సంబంధించి ఈ కాలానికి సంబంధించిన 2.73% డిఏనైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డిఏ యొక్క రేట్స్ అయితే చూడొచ్చు టేబుల్‌లో. మనకు 2018 నుంచి ఈ 2023 జూలై డిఏ వరకైతే ఆహ్, డిఏనైతే ప్రకటించారు గానీ వీటి తాలూకా అరియర్స్‌నైతే ఇంకా ప్రకటించనే లేదు. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ 33.67% అయితే ఉంది. ఈ డిఏకి ఈ యొక్క అరియర్స్ చెల్లించకపోవడమే కాకుండా ఇంకా 4 డిఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. అవే మనకు 2024, 25 సంవత్సరాలకు సంబంధించి డిఏలు. వీటిని కూడా ప్రకటించినట్లయితే 44.59%కి చేరుకోవాల్సి అయితే ఉంటుంది డిఏ. మరి ఈ 4 డిఏలను కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం డిఏ 10.92%గా అయితే ఉంది. కొత్త ప్రభుత్వం మరియు డిఏ బకాయిలు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్క డిఏ బకాయిని కూడా విడుదల చేయలేదు. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంకా నెరవేర్చలేదు. మేనిఫెస్టో హామీలు మరియు వాటి అమలు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రధాన హామీలలో భాగంగా పల్లెల్లో పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించడం, ఈలోగా 30% మధ్యంతర భృతి ప్రకటించడం మరియు ప్రతి సంవత్సరం పెండింగ్‌లో ఉన్న డిఏలను క్లియర్ చేయడం వంటివి ఉన్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను విడతల వారీగా, దశల వారీగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ హామీలను అమలు చేయడం ప్రారంభించాలి. ఇప్పటికే సంక్షేమ పథకాలపై పూర్తి దృష్టి పెట్టిన ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలను పూర్తి చేసింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేదలకు అందించడం అయితే జరిగింది. తక్షణ చర్యలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను ఇప్పుడు దసరా పండుగను పురస్కరించుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలి. మొత్తం మీద పెండింగ్‌లో ఉన్న 10.92% డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఇది ఉద్యోగులకు ఆర్థిక భరోసాతో పాటుగా ప్రభుత్వ పనితీరుపై నమ్మకాన్ని పెంచుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిల విడుదల కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ఇది వారి నైతిక స్థైర్యాన్ని, పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించి ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అయితే ఆశిస్తూ ఉన్నారు.